గత 2 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మీద వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఒకటే ఫైర్ మీద విరుచుకుపడుతున్నారు. ఎందుకు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయాల్సి వచ్చింది వైసీపీ అంటే, నిన్న ఆయన ఒక మాట చెప్పారు. గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా, మరి ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారు నాకు అర్థం కాల. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏమన్నారంటే, రాష్ట్రంలో రౌడీలు గూండాలు హద్దు దాడితే వాళ్ళకి యోగి ట్రీట్మెంటే కరెక్ట్ అని చెప్పి ఒక మాట అన్నారు. అంటే ఉత్తరప్రదేశ్లో ఏదైతే అక్కడ సీఎంగా ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ అక్కడ రౌడీయిజాన్ని గూండాయిజాన్ని ఎలా అయితే అణిచివేశారో, ఎలా అయితే అక్కడ యోగి ట్రీట్మెంట్ అంటే దానికి ఒక సింబల్ ఉంది అక్కడ. సో అంటే అలాంటి యోగి ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అమలు చేస్తేనే మీకు కరెక్ట్గా సెట్ అవుతారు, మీరు మాటలతోనూ చేతలతోనూ చెప్తే వినే టైపు కాదు అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఆ వ్యాఖ్య ఎవరికి తగిలిందంటే వైసీపీకి తగిలింది. ఎందుకంటే రాష్ట్రంలో రౌడీలు గూండాలు అంటే మొదట ఉలిక్కి పడేది వాళ్ళే. ఎందుకంటే రోజు లెగిస్తే వాళ్ళు చేసేది అదే రౌడీయిజం గూండాయిజం. కాబట్టి నేను అందుకే అన్నా, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా అక్కడ రాష్ట్రంలో రౌడీలు గూండాలకు యోగి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు నాకు అర్థం కాల. అంటే మీరు రౌడీలు గూండాలా ఇండైరెక్ట్గా మీరు రియాక్ట్ అయ్యారంటే మీరు అది ఒప్పుకున్నట్టే. అక్కడేమో ఒక వ్యక్తి పేరేం చెప్పలా, అక్కడ ఎవరిని సంబోధించరా, కానీ వీళ్ళు ఉరికి పడ్డారు. అలాగే ఇంకొక మాట కూడా చెప్పాడు ఆయన, అంటే మీరు గీత దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు లేకుండా చేస్తామని చెప్పి ఆయన ఒక బలమైన వ్యాఖ్య కూడా చేశాడు. అందరూ నన్ను ఏదో చేద్దాం అంటున్నారు. మీరు పవర్లో ఉన్నప్పుడే 151 సీట్లతో మీరు పవర్లో ఉన్నప్పుడే మీరు చేసిన అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన వాళ్ళం. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీరేదో వచ్చి పొడి చేస్తామంటే ఇక్కడ నమ్మటానికి ఎవరూ లేరు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మాట తప్పకుండా ఒకటే మాట మీద నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో రౌడీయిజాన్ని గుండాయిజాన్ని సహించే పరిస్థితి లేదని చెప్పారు. అదే సమయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం ఉందో, సో అక్కడ రాజకీయాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ఓడించాలనే ఉద్దేశంతో పిఠాపురంలో కులాల మధ్య ఘర్షణ పెట్టే వాతావరణానికి వైసీపీ దిగజారింది. అది కూడా ఎవరి దగ్గర తెలుసా, చదువుకునే పిల్లల స్థాయిలో కులాల మధ్య ఘర్షణ పెట్టే స్థాయికి వైసీపీ దిగజారింది. దాని గురించి కూడా నిన్న మాట్లాడారు. మీకు రాజకీయం చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి, నన్ను విమర్శించాలంటే చాలా అంశాలు ఉన్నాయి. అంతేగాని చదువుకునే పిల్లల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి పిఠాపురంలో మీరు రాజకీయం చేయాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోబోనని చెప్పి ఒక రకంగా గట్టిగానే హెచ్చరించారు. దీంతో ఎప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తామో మళ్ళీ ఇంకో వ్యాఖ్య కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కీలకమైన వ్యాఖ్య ఏంటంటే, రాజకీయంగా మేము ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి మీరు తీసుకురావద్దు, అలాంటి పరిస్థితి తీసుకొస్తే మీకే నష్టం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో రౌడీలు గూండాలు ఎంతమంది ఉన్నారో ఒకసారి లిస్టు బయటకు తీసి 48 గంటల పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళెవరు అడ్రస్ ఉండరు, గల్లంత అయిపోతారు. సో అలా రాజకీయంగా మేము ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితిని మీరు తీసుకురావచ్చు, తీసుకొస్తే నష్టపోయేది మీరేనని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఒక రకంగా గట్టిగానే ఈ మధ్యకాలంలో అంత బలంగా ఎక్కడ విరుచుకుపడలేదు. సో అంత బలంగా అంటే ఆయన కూడా చెప్పాడు, నేను కూడా విని చూసి ఇంకా ఆగుదామని నా ఓపిక సహనం కూడా నశించిపోయాయి. ఇక నేను కూడా మీరు తెగిస్తే నేను కూడా తెగించి దేనికైనా సిద్ధంగానే ఉన్నాను అన్నట్టుగా అయితే పవన్ కళ్యాణ్ అయితే ఒక వ్యాఖ్య అయితే చేశారు. దీనికి సంబంధించిన ఒక న్యూస్ కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. గోండాలకు యోగి ట్రీట్మెంటే కరెక్టు, గీత దాటి మాట్లాడితే తాట తీస్తాం, రౌడీ మూకలపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే సరి, వైకాపా నేతల బెదిరింపులపై పెరవలి సభలో నిప్పులు జరిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేను చెప్పిన ఈ రాజకీయ నిర్ణయం అనేది రౌడీ మూకల మీద రాజకీయ నిర్ణయం తీసుకుంటే అంటే 48 గంటల్లో రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ కూడా అవసరమైతే రాష్ట్రం నుంచి తరిమి కొట్టవచ్చు బయటికి. సో అదే వ్యాఖ్య నిన్న పవన్ కళ్యాణ్ కూడా చేసింది. కానీ అలాంటి పరిస్థితి వచ్చేదాకా మీరు చేయొద్దని కూడా ఆయన ఒక హితవైతే నిన్న పలకటం జరిగింది. ప్రతిపక్షంలో లేని గత కాలపు ముఖ్యమంత్రి ఆ పార్టీ నాయకులు బెదిరించేలా మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ బెదిరింపులకు దౌర్జన్యాలకు భయపడలేదు, ఇప్పుడు మళ్ళీ మేము వస్తాం ఒక్కొక్కరిని చంపేస్తామంటున్నారు. మీరు బాధ్యతగా విమర్శిస్తే సరి, గీత తాటి మాట్లాడితే
చేతి రేఖలు లేకుండా చేస్తాం అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవల్లో అమరజీవి జలధార ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభలో అయితే ఆయన మాట్లాడటం జరిగింది. పనులు చేసే గుర్తుదారులను మేము వచ్చాక జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఏదైనా మాట్లాడాలంటే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకని అడిగితే వాళ్ళ వెనక రౌడీలు కిరాయి హంతకులు ఉంటారని వచ్చి చెవులో చెబుతున్నారు. మీకు యోగి ఆదిత్యనాథ్ తరహా ట్రీట్మెంటే కరెక్టు. అంటే ఎవరైతే ఇలా రౌడీయిజం గుండాయిజం చేసి ప్రశ్నించే వారిని చంపేస్తాం లేదా జగన్ గురించి మాట్లాడే వారిని అంతు చూస్తామని ఎవరైతే హద్దు దాటి ప్రవర్తిస్తున్నారో అలాంటి వారికి ఇక మాటలతో చెప్పి ఉపయోగం లేదు. యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఏదైతే ట్రీట్మెంట్ రౌడీలకు గుండాలకు కిరాయి మోకలకు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారో అలాంటి ట్రీట్మెంటే ఏపీలో కూడా ఇస్తే అప్పుడు దారికి వస్తారని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. భవిష్యత్తులో ఎవరైనా రౌడీయిజం అన్నారో వాళ్ళ కాళ్ళు కీళ్లు విరిచేసి మూలన కూర్చోబెడతామని హెచ్చరించారు. ప్రభుత్వం తలుచుకుంటే వామపక్ష తీవ్రవాదం లాంటి బలమైన వ్యవస్థే కకావికలమైన పరిస్థితి. అలాంటిది ఇన్ని వేల మంది పోలీసులు, వందల మంది ఐపీఎస్లు, డిఎస్పీలు తలుచుకుంటే మీరెంత? 48 గంటల్లో కిరాయి గ్యాంగులు నిర్వహించే వ్యక్తుల వివరాలు సేకరించి ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఇటువంటి మాటలు మళ్ళీ రావు. అక్కడి దాకా తీసుకెళ్ళకండి అని హెచ్చరించారు. అదే చెప్పింది. సో రాష్ట్రంలో ఒక బలమైన పోలీసు వ్యవస్థ ఉంది. సో రాజకీయంగా ఇలాంటి రౌడీలు గూండాల మీద లేదా రౌడీ షీట్లు ఉన్న వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే మీరు దాన్ని తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి తేకండి అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. పిఠాపురం లాంటి చోట్ల పిల్లల మధ్య కులాల చిచ్చు పెట్టే స్థాయికి దిగజారుతారా? రాజకీయం గురించి మాట్లాడేందుకు వేరే దారులు లేవా అని మండిపడ్డారు. బెదిరించేవారు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలాగా స్పందిస్తాడని చెప్పి స్పష్టం చేశారు. రేపు పోయే ముందు చాలామంది తాట తీస్తానని చెప్పారు. ఇది ప్రధానంగా ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా ఎన్ఆర్ఐ అంటే ఇతర దేశాల్లో కూర్చుని ఇక్కడ మేము దొరకం కాబట్టి ఇతర దేశాల్లో కూర్చుని అక్కడ నుంచి అకౌంట్లు రన్ చేస్తూ కొంతమంది విచ్చలవిడిగా కుటుంబ సభ్యుల మీద కూడా అసభ్యకరమైన పదజాలంతో పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు. సో వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో విదేశాల్లో కూర్చుని మాట్లాడే వారితో సహా ఇక్కడ కూర్చుని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి ఏదో చేస్తామంటున్నారు. మీరు వచ్చినప్పుడే ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడు మీ బెదిరింపులకు భయపడతామా? పద్ధతి మార్చుకోండి. మీరు పాత పద్ధతిలోనే చేస్తామంటే నేను కూడా విసిగిపోయా. ఒక ఆశయం కోసం నా ప్రాణాలు పోయినా లెక్క చేయను, కానీ పోయే ముందు చాలామంది తాట తీస్తా, అడ్డగోలుగా ఏదైనా చేసేస్తామంటే రోమాలు తీసి కూర్చోబెడతామని చెప్పి గట్టిగా అయితే పవన్ కళ్యాణ్ అయితే హెచ్చరించారు. అంటే ఒక రకంగా ఇటీవల వైసీపీ నాయకుల మాటలు కొంచెం హద్దు దాటాయి. సాధారణంగా విమర్శలు అనేవి రాజకీయంగా ఉండొచ్చు. ఏదో అవినీతి అనో లేకపోతే అందులో స్కామ్ అనో ఇందులో స్కామ్ అనో ప్రజలకి న్యాయం జరగట్లేదనో పథకాలు ఇవ్వట్లేదనో ఈ టైపు విమర్శలు అనేవి కామన్. ఏ రాజకీయ పార్టీనైనా అవి చేసేయే, వాటిని మనం కాదంట్లా. కానీ అంతకు మించి వ్యక్తిగతంగా విమర్శించడంతో పాటు పూర్తి అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అంటే పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, లోకేష్ని ఒక అవినీతి పరులాగా చిత్రీకరించే ప్రయత్నం, ప్రజల సొమ్ముని దోచేసుకుని వీళ్ళేదో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చిత్రీకరించే ప్రయత్నం, అలాగే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనిని కూడా చెడు పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, అంటే రాష్ట్రానికి మంచి జరిగినా కానీ దాన్ని చెడుగా ప్రచారం చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నష్టమే. ఎందుకంటే మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. సాధారణంగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన పోరాడు, తప్పులేదు. అలాగని మంచిని కూడా నేను చెడే అంటానంటే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. నిన్న పవన్ కళ్యాణ్ ఎందుకు గట్టిగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే ఇటీవల వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఏకవచనంతో, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి తనకు గౌరవం ఇవ్వాలని కోరుకునే జగన్మోహన్ రెడ్డి ఎదుటి వ్యక్తికి మాత్రం గౌరవం ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, ఏమీ ఇవ్వడం. సో ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, లేకపోతే పెళ్ళాలంటాడు, పెళ్ళిళ్ళు అంటాడు, మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా వైసీపీ గోండాలకు, రౌడీలకైతే ఇది ఒక హెచ్చరిక. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి దాకా తీసుకురావద్దు. అలాంటి పరిస్థితే వస్తే రాష్ట్రంలో ఒక్కడిని కూడా ఉండనిచ్చే పరిస్థితి లేదు. యోగి ఆదిత్యనాథ్ ఏ ట్రీట్మెంట్ అయితే ఇచ్చి అక్కడ రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని అణిచివేశాడో అలాంటి ట్రీట్మెంట్ మీకు ఇస్తేనే మీకు బుద్ధి వస్తుందని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు అయితే రాజకీయ దుమారాన్ని రేపినప్పటికీ కూడా రౌడీలను, గుండాలను విమర్శిస్తే మీరెందుకు భుజాలు దడుపుకుంటున్నారనేది చాలామంది అడిగే ప్రశ్న. దానికి వైసీపీ సమాధానం చెప్పాలి. ఏది ఏమైనా ఎప్పటికైనా వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.